ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్కి భారీ మోసం, తీవ్ర కోపంలో నాయకులు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీద కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 4 రోజులు దాటిపోయింది. అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మెగా డిఎస్సి, పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరీకరణ, అదేవిధంగా స్కిల్స్ సెన్స్పై సీఎం చంద్రబాబు సంతకాలు చేయడం కూడా మనం చూసాం. ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వారు, టికెట్లు దక్కని వారు, వలస నేతలు తదితరులకు న్యాయం చేస్తామని అధినేతలు హామీ ఇచ్చారు. అయితే వైసీపీని ఓడించడంలో, కూటమి గెలిపించడంలో పవన్ కీలకంగా వ్యవహరించారు. ఇలా ఇంతకాలం సినిమాల్లో పవర్ స్టార్గా నిరూపించుకున్న పవన్ ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాజకీయాల్లోనూ పవర్ఫుల్గా మారారు. అయితే కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన పవన్కు ప్రభుత్వంలో కీలకంగా మారారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత స్థానం ఆయనకే దక్కింది. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు దక్కాయి. చంద్రబాబు కేబినెట్లో పవన్తో పాటు మరో 2 జనసేన ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. అయితే ఇటీవల చంద్రబాబు తన వెంట పవన్ని తీసుకువెళ్ళకపోవడం ఆసక్తికరంగా మారింది. ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు ఒక్కరే వెళ్తున్నారు. ఇదే ఇప్పుడు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. పవన్ను చంద్రబాబు పక్కన పెట్టేసిన ప్రచారం ప్రారంభమైంది. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఇద్దరు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ నుండి సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ పాల్గొనలేదు. ఇది పవన్ను చంద్రబాబు పక్కన పెట్టారంటూ ప్రచారానికి దారితీసింది. రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళిన సీఎం చంద్రబాబు మంత్రుల్లో పయ్యావులు కేశవ్తో పాటు మరికొందరిని వెంట తీసుకెళ్లారు, కానీ పవన్ని తీసుకెళ్లలేదు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇలా పవన్ లేకుండా చంద్రబాబు పలు చోట్లకు వెళుతుండడం అందరిలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ విషయంపైన చాలామంది అయితే పవన్కి భారీ మోసం చేస్తున్నారని చంద్రబాబు అయితే విరుచుకుపడుతున్నారు. చూసే ఫ్రెండ్స్, ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.